జగన్మోహన్ రెడ్డిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఆధారాలతో సహా కేంద్రానికి దొరికిపోయాడు. వాళ్ళని కూడా ఇరికించేటువంటి పరిస్థితి రావడంతో వాళ్ళు ఈసారి మాత్రం నిన్ను వదిలిపెట్టమన్నట్టుగా తీవ్ర హెచ్చరికతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు కేంద్రం అంతగా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఏంటా విషయం అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన డెకాయిడ్ జలగండ గురించి మనందరికీ తెలుసు. గత 4 సంవత్సరాల 10 నెలల్లో ఎన్ని తప్పుడు పనులు, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులు చేశాడు మనందరికీ తెలుసు. కానీ వాటన్నిటికీ కేంద్రం సహకారం ఉంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు బిల్డప్ ఇచ్చి ప్రచారం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. తాను చేసేటువంటి తప్పుడు పనుల్లో వాళ్ళకి భాగస్వామ్యం ఉంది అన్న విధంగా ఎన్నాళ్ళు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు అనేకం కేంద్రం ఖాతాలో పడ్డాయి. సరే, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళలో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడని, వాళ్ళకి సాగిలా పడుతున్నాడని రకరకాల వార్తలు ఉన్నాయి. అయితే ఎన్ని తప్పులు చేసినా ఎన్నాళ్ళు కాస్తో కూస్తో ఉపేక్షించినటువంటి కేంద్రం స్వయంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో కూడా కేంద్రం ఆమోదంతోనే వాళ్ళకి చేశానని చెప్పి కూడా కొంతమంది మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. అప్పుడు కూడా వాళ్ళు ఖండించారు. లోకేష్ గారిని పిలిచి మాట్లాడి మాకు సంబంధం లేదని చెప్పారు. అయితే ఈ తప్పుడు పనితో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు, అందులో ఈ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది కాబట్టి ఈ ఇండియా పరువు పోయేటువంటి పరిస్థితి రావటంతో వాళ్ళు దిక్కు తోచనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వ అధికారుల్ని, మరీ ముఖ్యంగా సిఎస్ని, ఇందులో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతకీ ఎందుకు ఇచ్చారబ్బా, ఏం తప్పుడు పని చేశారబ్బా అనుకోవచ్చు. వీళ్ళు చేసేని తప్పుడు పనిలే కదా బీవీఆర్ అని మీ ఓటోళ్ళు అడగతారు. అయితే ఇది ఘోరాతి ఘోరమైన నీచమైనటువంటి పని ఏంటయ్యా అంటే, ఇతను అప్పులు తేవటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని తెచ్చాడు. చివరికి మద్యపాన నిషేధం చేస్తానని మద్యం మీద రాబోయే 25,000 ఆదాయం మీద కూడా 25,000 కోట్లు అప్పు తెచ్చినటువంటి నీచత్వం మనకు తెలుసు. అయితే ఇది పీక్స్కి వెళ్ళిపోయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భూములు మొత్తం కూడా తనఖాలు పెట్టి అప్పులు తెచ్చుకున్నాడు. అయితే ఈసారి ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే వీళ్ళు తిట్టారో తాత్కాలిక సచివాలయం అని చెప్పి దాన్ని పెట్టి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. అయితే ఇందులో అసలు బ్యాంకులు ఇన్ని తప్పుడు అప్పులకి ఎట్లా ఇస్తా ఉన్నాయి? ఎన్నాళ్ళు వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార గణానికి కూడా డబ్బులు ఇస్తూ, ఏది ఇతను దోచుకోవటానికి కాదు, అప్పులు తీసుకురావడానికి, ఎక్స్ట్రా అప్పులు ఇవ్వటానికి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి లంచాలకు మరిపి వాళ్ళ ద్వారా అప్పులు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికని. అయితే ఇప్పుడు బ్యాంకు అధికారులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడితో దయచేసి మీరు గమనించాలి. ఎవడైతే ప్రయాణిస్తాడో వాడి జీవితం జైలు పాలే. గతంలో ఐఏఎస్లు జైలు పాలయ్యారా, ఐపీఎస్లు అయ్యారా, మంత్రులు అయ్యారా, శాసనసభ్యులు అయ్యారా, మోపిదేవి దగ్గర నుంచి అనేక మంది, సబితా ఇంద్రారెడ్డి దాకా అనేక మంది కేసులు ఎదుర్కొంటా ఉన్నారు, ధర్మాన దాకా. అదేవిధంగా ఐఏఎస్లు శ్రీలక్ష్మి దగ్గర నుంచి అనేక మంది అధికారులు, ఎల్వి సుబ్రహ్మణ్యం దాకా అనేక మంది అధికారులు కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ రోజుకి 10-12 ఏళ్ళైనా. అయితే ఇప్పుడు తను చేసేటువంటి తప్పుల్లో వ్యవస్థల్ని భాగస్వాములుగా చేస్తా ఉన్నాడు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఏకంగా న్యాయ వ్యవస్థని కూడా కొనేటువంటి ప్రయత్నం, నీచత్వం అతను ప్రయత్నం చేశాడనేటువంటి వార్తలు మనం చూసాం. ఎంత దిగజారిపోయాడు. ఇప్పుడు ఏకంగా అప్పులు తేవటానికి బ్యాంకు అధికారులకి లంచాలిచ్చి తద్వారా ఈజీగా అప్పులు తెచ్చి తనఖాలు పెట్టుకొని, అంటే ఎంత నీచమంటే ఇక దేన్ని వదిలిపెట్టలే ఈ రాష్ట్రంలో. ప్రతి దాని మీద, ప్రతి వనరుల మీద కూడా ఇవాళ అప్పులు తెచ్చేసి, అంటే మనకు సొంత ఇవాళ ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తేవడం ఏంద్రా స్వామి. ఆ ఇచ్చేవాళ్ళకన్నా బుద్ధి ఉండబడలేదు, సిగ్గుండబడలేదురా. రేపు వాటిని ఇక ఎలాగో కట్టేది లేదు ఎట్లా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడం ఈ పనికి మళ్ళీ వ్యక్తికి చేత కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన సంపద సృష్టించి ఈ అప్పులన్నీ తీరుస్తూ ఉంటే బటన్లు కొన్ని సరిగా ఇతను ఎక్కినట్టుగా నొక్కట్లేదు అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు పాలు చేసి దాన్ని ప్రజలకు కొంత వేసి వాళ్ళ అకౌంట్లో మిగిలింది నొక్కి తన బొక్కలో వేసుకోవాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏకంగా బ్యాంక్ అధికారులు ఈ స్కాముల్లో పాత్రదారులు చేసేసాడు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ద్వారా అప్పులు తెచ్చేసి ఇవాళ పప్పు బెల్లాలు పంచడంలో మాత్రం ఎక్కడ లోటు లేకుండా, అంటే ఈయనేమన్నా ఈ జేబులో తీస్తున్నాడా? 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు అంత లాక్కుంటా ఉన్నాడు. ఇవాళ ఆటో వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఆటో వాళ్ళకి రోజు ఒక 5 లీటర్లు డీజిల్ ఖర్చు అయింది అనుకుంటే 10 రూపాయలు డీజిల్ మీద లాగితే రోజుకి ఎంత అవుతుంది? 50 రూపాయలు. నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు. వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇచ్చేది ఎంతైనా, ఏదో ఆటో కింద నొక్కుతాడు 10,000, అంటే 8,000 మీకు బక్క. ఈ రకంగా ప్రతి స్కీములో కూడా స్కామ్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. అయితే ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టినటువంటి దౌర్భాగ్యత్వం మీద, ఈ యొక్క అప్పులు చేయటం మీద
ప్రజల్లో కూడా బలంగా వెళ్తా ఉంది. దీనికి కేంద్రం మద్దతు ఉంది, కేంద్ర ఆర్థిక శాఖ కూడా దీనికి సహకరిస్తుంది అనేటువంటి వార్తలు ఆంధ్రప్రదేశ్లో రావడం కేంద్ర ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కారణమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆర్థిక శాఖ మంత్రి అమిత్ షా గారు కూడా దీని మీద చర్చించి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మీరు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దివాలా తీపిచ్చి దాన్ని మా అకౌంట్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము దీని మీద చర్యలు తీసుకుంటాం, దీని మీద ఎంక్వైరీ చేస్తాం. దీని మీద ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే తప్పుడు విధానాల ద్వారా లైన్ దాటి అప్పులు తెచ్చారో వాళ్ళందరి మీద కూడా, భాగస్వాములైన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళ మీద విచారిస్తామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా హెచ్చరించడంతో అధికారుల్లో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మినటువంటి అధికారులు ఆందోళన పడుతున్నట్టుగా తెలుస్తోంది.